హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? 3 ఏళ్ల తర్వాత అయితే ఈరోజు ఇండియాకి వెళ్తున్నాను. లగేజ్ అంతా అయితే ప్యాక్ చేసేసాను. మనకు చేతిలో 7 కేజీలు, లగేజ్లో 30 కేజీలు, 2 సూట్ కేసులు చేతులకి. ఇది ఇంకా ఈ టికెట్ ట్యాబ్లు అయితే పెట్టుకున్నా కవర్లో. చూద్దాము పంపిస్తారో అలా ఉందో లేదో అట్లా చేతిలో పట్టుకోకపోతే. కువైట్కి వచ్చి 3 ఏళ్ళు అయితే అయిపోయింది. ఎట్లా అయిపోయిందో. ఫ్లైట్ వచ్చేసి మనకు 5:30కి 5 అవర్స్ ముందే ఉండాలంట. కొత్త రూల్స్ పెట్టినారు. 5 అవర్స్ ముందే ఎయిర్పోర్ట్లో ఉండాలన్నారు. సో అందుకే 1 గంటకి అయితే వెళ్తున్నాను. రండి చూద్దాం. మా బాస్ కొడుకు అయితే నన్ను డ్రాప్ చేయడానికి వస్తున్నాడు. రండి వెళ్దాం. మా బాస్ కొడుకులు ఇద్దరు వదిలిపెట్టేదానికి వస్తాను. వెళ్తా తినేసి పోతామని మా బాస్ కొడుకు అయితే ఆర్టీసీ దొరకబోతున్నాడు. తినేసి ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తాము. ఆర్టీసీకి అయితే దొరకొచ్చారు. పోయేసి హాస్టల్ని తినేసి మళ్ళీ వెళ్తాం. హార్డీస్కి అయితే ఇస్తాము. బర్గర్ ఎయిర్పోర్ట్ 360 మాల్ వచ్చేసి కోయత్ జజీరా ఎయిర్వేస్ అనమాట. కోయత్ జజీరా ఫ్లైట్. జజీరా ఎయిర్వేస్ హిసార్ టెర్మినల్ 5 ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. ఇంకా లగేజ్ వేసి ఫస్ట్ బోర్డింగ్ అయిపోయేసి వెళ్ళే ఫ్లైట్ ఇది జజీరా ఎయిర్వేస్ టెర్మినల్ 5 జల్హేని టెర్మినల్ 5. పార్కింగ్ వేసి పార్కింగ్ పెట్టేసి లగేజ్ పెడతాం. బ్యాగ్తో ఆడుకుంటాను ఇద్దరు. కార్ వచ్చే పైన 5వ ఫ్లోర్లో పెట్టాం. పార్కింగ్ దొరకలేదు. లగేజ్ అయితే ర్యాప్ చేసేసాను. ఇవి వచ్చేసి వెయిట్ ఎక్కువ ఉన్నాయి, 33 ఉన్నాయి. ఇవి తీసేసాను, ఇంటికి పంపించేస్తా. ఇది వచ్చేసి బోర్డింగ్ చేసుకోవాలి, వెళ్ళాలి. ఈ పిల్లోంచి అది ఇంటికి పంపించేస్తాను. కువైట్ టు బెంగళూరు విండో సీటు. బోర్డింగ్ బస్ అయితే 2:30 కల్లా అయిపోయింది. 3 అయింది. J2 గేటు. ప్రస్తుతానికైతే వేరే ఫ్లైట్ పోతుంది. బెంగళూరు ఇంకా ఓపెన్ కాల. గేట్ దగ్గర కూర్చోండి. ఇంకో 2 అవర్స్ అయితే కూర్చొని వెయిట్ చేయాలి. 2 అవర్స్ తర్వాత మనం బయట ముందే వచ్చేసాం. ఫస్ట్ బోర్డింగ్ నేనే చేసింది. టైం అయింది. ఫ్లైట్లోకి పోతున్నాము. ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడి నుంచి లోపల పోతున్నాం. حضرات المسافرين الكرام من مساعدتنا على అయితే నాకు ఫ్రంట్లో వచ్చింది. कृपया ध्यान दें, सभी यात्रियों से निवेदन कक्ष या सामने वाली कुर्सी के नीचे रखें. يجب البقاء جالسين في مقاعدكم وعدم ربط الأحزمة. ఒకసారి బాంబు పడింది వచ్చేసి అక్కడనే. ఆగినట్టు అయిపోయింది. మిసాల్ పోయి ఎప్పుడు కాలేదు. వీడియో పైన OnePlus నా బాగుంటుంది. ఆడికి ఎండ ఉంది కాబట్టి బాగా నీట్గా వస్తుంది.
అయింది, వీడియో కూడా బాగా వచ్చింది. Thank you. ఫైనల్గా బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే ల్యాండ్ అయిపోయినాము. వచ్చేసినాం ఎయిర్పోర్ట్కి, సేఫ్గా ల్యాండ్ అయిపోయినాము. ఇక్కడ నుంచి పోయేసి బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకొని ఇమిగ్రేషన్ అయిపోయి బయటికి వెళ్ళిపోతే, ఏమైనా కానీ బెంగళూరు మాత్రం ఎయిర్పోర్ట్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. టెర్మినల్ 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఇమిగ్రేషన్ అయిపోయి చేసుకొని తర్వాత లగేజ్ కౌంటర్లో లగేజ్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఇమిగ్రేషన్ కౌంటర్ పోయి ఇమిగ్రేషన్ చేసేద్దాం ఫస్ట్. ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇక్కడ కనపచ్చేటన్నీ ఇమిగ్రేషన్ కౌంటర్లో ఓన్లీ పాస్పోర్ట్ తీసుకొని స్టాంప్ వేసేసినారు. ఇంకా బయటికి వెళ్దాం, లగేజ్ కౌంటర్ దగ్గర వెళ్దాం. డ్యూటీ ఫ్రీలోకి వచ్చాను. అన్నీ మందు బాటలే. నేనైతే ఇవైతే ఒక 2 తీసుకున్నాను, నాకు కాదు, ఇంటికాడ వేరే వాళ్ళకి. ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇవైతే 2 బాటలు తీసుకున్నాను. తీసుకొని పే చేసి బయటికి వెళ్దాం. మొత్తం 2 బాటలు అయితే తీసుకున్నాను. 4000 పడినాయి. ఒక బ్యాగ్ వచ్చింది, ఇంకో బ్యాగ్ రావాలి. బ్యాగ్ కోసం అయితే ఉండవు. బ్యాగ్ వస్తానే తీసుకొని బయటికి వెళ్దాము. బయటికి పోతానే అన్న పిల్లలందరూ వెయిటింగ్లో ఉంటారు. ఆడ వచ్చేసింది నా బ్యాగ్. లగేజ్ అయితే బాగా వచ్చేసినాయి, ప్యాక్ అయిపోయాయి, ఇబ్బంది లేకుండా. ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడమే, అదే బయటికి ఎంట్రన్స్. ఫైనల్గా ఇండియాకి అయితే రీచ్ అయిపోయినాము. నా కోసం వీళ్ళందరూ వచ్చారు ఇంటికాడి నుంచి. రే జషు బండి అది తాడు రావు బాబాయ్ అడిగా బాబాయ్ బాబాయ్ మదనపల్లి అయితే వచ్చేసాను. మదనపల్లి చెట్టు తలుకొని వస్తున్నాను. ఇదే మా ఊరు. ఏరా మా ఇల్లు. ఇంటికి వచ్చేసాం. చిన్న జస్లు లేరా. సేఫ్గా అయితే ఇంటికి వచ్చేసినాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.
ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో వద్దాం. ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.